హలో హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. ఇప్పుడే చూశాను ఒక వార్త, పవన్ కళ్యాణ్ నాగబాబు సీట్ని త్యాగం చేశాడు అని చెప్పేసి. ఈ త్యాగాలేంటో అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి చూస్తే అసలు జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్కి టీడీపీతో పొత్తు వద్దు అని చెప్తున్నారు. ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీతో కలిసినప్పుడు కూడా ఆయన జైలుకి వెళ్ళొచ్చి చంద్రబాబును పరామర్శించడానికి వెళ్ళొచ్చి బయటకు వచ్చి చెప్పారు, ఆయనకు మనం సపోర్ట్ ఇవ్వాలి, జగన్ను ఓడించాలి, ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టారు, సో ఆయన ఓడించడానికి నేను వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు. అప్పుడే ఒక పెద్ద వేవ్ లాగా జన సైనికులంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. అంటే ఎవరితో మాట్లాడకుండా ఆయన ఎలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి. తర్వాత కూడా ఓకే పొత్తు పెట్టుకున్నారు, అంతా బాగుంది, ముద్రగడ లేకపోతే అందరితో కూడా సీనియర్ కాపు నేతలతో అందరూ కూడా చర్చించినప్పుడు కూడా వాళ్ళు చాలా అంశాలు ప్రస్తావించారు. అంటే నీకు ఏంటి పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారు, పలానా సీట్లు ఇస్తేనే, అంటే అన్ని సీట్లు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాదాపు 50-60 స్థానాలకి సంబంధించి అడిగితే బాగుంటుందన్నారు. కాదు కనీసం 40 కన్నా నేను ఓకే చేస్తానని చెప్పాడు. ఆ 40 పోయినాయి. చివరికి 24 ఫైనల్కి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ 24కు ఒప్పుకుంటేనే ఆయన చుట్టూ ఉన్న కాపు నేతలు కానీ ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పక్కకి వేరే పార్టీలకి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. తర్వాత కూడా అంటే ఆ తర్వాత ఈ పొత్తులో భాగంగా వీళ్ళందరూ ఉమ్మడిగా ఒక మీటింగ్ పెట్టి జనసేన టీడీపీ మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం కానీ నాకెందుకు సలహాలు ఇస్తారు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో దాంతో ఇంకా విరక్తి వచ్చేసి పార్టీలో కూడా జాయిన్ అయిపోయారు. వైసీపీలోకి జాయిన్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు తర్వాత 21కి తన సీట్లన్నీ కూడా అసెంబ్లీ స్థానాలని తగ్గించుకుని ఇప్పుడు నాగబాబు సీట్ని కూడా నేను త్యాగం చేసేసాను వాళ్ళకి అని అంటే ఇంకా అసలు జన సైనికుల పరిస్థితి ఏంటి? ఇంకా పార్టీ పెట్టడం ఎందుకు? ఈ త్యాగాలు చేయటానికి ఇవన్నీ చేయటానికి ఒక పార్టీ అవసరమా? ఏ టీడీపీలోనో లేకపోతే బీజేపీలోనో జాయిన్ అయితే అందరూ చెప్పుకుంటున్నట్లు ఇప్పుడు అంటున్నారు కదా, బీజేపీతో పొత్తులో భాగంగా ఈయన ఎంపీగా కూడా పోటీ చేస్తారు. సో ఎంపీగా పోటీ చేస్తే ఒకవేళ ఎంపీగా అక్కడ గెలిస్తే ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. సో కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇక్కడ మనం ఇప్పటివరకు చూసింది చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో సహాయ మంత్రులు తప్ప మంత్రులు ఎవరు మనకి కేంద్రంలో కనిపించిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇచ్చినా కూడా సహాయ మంత్రిగా ఈయనకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక పార్టీని తాకట్టు పెట్టేసి వేరే పార్టీలకి ఇప్పుడు ఒక సహాయ మంత్రి తీసుకోవడానికో దేనికో తన సీట్లను కూడా తన వాళ్లకు ఇచ్చే సీట్లను కూడా త్యాగం చేయడం ఏంటి అనే ప్రశ్న అంతా వినిపిస్తుంది. ఇప్పటికే చాలామంది జన సైనికులు ఓపెన్గా, ఇంతకుముందు అయితే చాలా కడుగట్టిన తీవ్రవాదుల్లాగా జన సైనికుడు పవన్ కళ్యాణ్ని సమర్థించే వాళ్ళంతా కూడా ఇప్పుడు వెనక్కి తగ్గిపోయారు. ఎందుకు వేయాలి మేము ఓటు ఇతని పార్టీని చూసి, లేకపోతే రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పిన పార్టీ ఈరోజు అలా పార్టీని తీసుకువెళ్ళి ఇటు చంద్రబాబు పార్టీలో టీడీపీలో కలిపేశారు. అటు పీఆర్పీ పెట్టినప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో పార్టీని కలిపేశారు, అప్పట్లో కేంద్ర మంత్రి తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి టీడీపీతో పొత్తులు, అంటే రకరకాల ఆయన పెట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక పార్టీలో ఆయన కలిసిపోతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఇక బీజేపీలో ఆయన మంత్రి పదవి కూడా తీసుకుంటారని కూడా వినిపిస్తుంది. కాకపోతే వీళ్ళు వైనాట్ 175 కానీ లేకపోతే 25 పార్లమెంట్ కానీ గెలుచుకుంటామని చెప్పేసి ఇటు టీడీపీనే వైసీపీ చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకున్న సీట్లు కాకుండా ఈయన కూడా ఈరోజు పిఠాపురం నుంచి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అక్కడ పిఠాపురం మీద వంగ గీత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మహిళ మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. గీతాకి రాజకీయ నాయకురాలుగా, సౌమ్యురాలుగా, లేకపోతే ఆమె చాలా పద్ధతిగా ఉంటుందని కానీ చాలా సంవత్సరాలు ఆమెకు ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఆమె టీడీపీలో పనిచేశారు, పీఆర్పీకి వెళ్ళారు, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో నిన్న మొన్నటి వరకు ఆమె ఇప్పుడు కూడా ఎంపీగా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈమె మీద గెలవడం ఎంతవరకు సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్కి? అక్కడ నో డౌట్ కాపు కమ్యూనిటీ ఎక్కువ, బీసీ కమ్యూనిటీ ఎక్కువ, టీడీపీకి సపోర్ట్ ఉంది. కానీ ఏదైతే వైసీపీ చేసిన పథకాలు ఉన్నాయో అవే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పేసి ఇప్పుడు వంగ గీతను కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిల్చోబెట్టడం జరిగింది. సో మళ్ళీ ఒక మహిళ మీద
పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడా అని చెప్పేసి ఆయన సీట్ అనౌన్స్ అవ్వగానే కూడా మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఇలాంటివే కనిపిస్తున్నాయి. ఒక మహిళ మీద మళ్ళీ ఈయన ఓడిపోబోతున్నాడా అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ఏదైతే ఎందుకు ఈ త్యాగాలు, అసలు ఆయనకి ఏం కావాలి, ఏమి ఆయన చేస్తున్నారు, ఆయనకి తెలుస్తుందా లేదా అనేది కూడా చర్చ జరుగుతుంది మొదటి నుంచి కూడా. కానీ ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని కాదని లేకపోతే తన పార్టీతో తన వెన్నంటి నడిచిన వాళ్ళందరినీ కాదని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జనసేన సైనికులను కానీ జనసేన పార్టీ నాయకులు కానీ చాలా ఆశ్చర్యానికి విభ్రాంతికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా నిర్ణయాలు తీసుకుపోతుంటే రేపు అసలు ఈ జన సైనికులు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారా, టీడీపీ జనసేన కలిసి పనిచేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకంగా చేసుకోకుండా ఉండగలుగుతారా అనే సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మధ్యలో బీజేపీ కూడా వచ్చింది కదా. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఈ కూటమిని ఏం చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం తర్వాత సంగతి, ముందు వాళ్ళల్లో వాళ్ళ కార్యకర్తల్ని ఒక్కటి చేసుకోవడానికి ఏం చేయాలి అనే ఆలోచన ఈ 3 పార్టీలు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఫైనల్ గా కొసమెరుపు ఏంటంటే టీడీపీ మాత్రం ఎక్కడ కూడా మనకి త్యాగం చేసింది కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోనే 5 సీట్లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, వైజాగ్ భరత్ అల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్, బీజేపీ నుంచి పురంధేశ్వరి. వాళ్ళు మాత్రం ఎక్కడ త్యాగాలు చేయలేదు. ఇక్కడ మాత్రం ఈయన అన్న సీటును త్యాగం చేశానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.